హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టము, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూద్దాము. వంకాయలు మన గార్డెన్లో వచ్చినవి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మసాలాకి కావాల్సినవి, కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంగ్రీడియంట్స్ విత్ మెజర్మెంట్స్ అన్ని పిన్నిడ్ కామెంట్స్లో ఉన్నాయి, చెక్ చేయండి. ఇప్పుడు మసాలాకి ప్రిపేర్ చేద్దాము. నాకు ఈ మసాలాతో ఒక మెమరీ ఉంది. చిన్నప్పుడు వంకాయలో స్టఫ్ చేసేలోపు అంతా తినేసేదాన్ని. మా అమ్మ నా కోసము కొంచెం పక్కకు పెట్టేది. మేము రోట్లో దంచే వాళ్ళము, ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఆ మసాలా చూస్తుంటే నాకు చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. మీతో కూడా నా మెమరీ షేర్ చేయాలనిపించింది, అందుకే చెప్పాను. మీకు ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకుని అందులో సాల్ట్ వేయాలి. వంకాయల్ని 4 ముక్కల్లాగా కట్ చేయాలి, బట్ కింద పార్ట్ కట్ చేయకూడదు. కట్ చేసిన వంకాయలు సాల్ట్ వాటర్లో వేయాలి. ఒక్కొక్క వంకాయ తీసుకొని మన రెడీ అయిన పేస్ట్ని మధ్యలో పెట్టాలి. ఇలా అన్ని వంకాయలు స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మస్టర్డ్ సీడ్స్, క్యూమిన్ సీడ్స్, మనము స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా ఒక్కొక్కటి యాడ్ చేసి లిడ్ పెట్టి కొంచెంసేపు కుక్ చేయాలి. తర్వాత అన్ని వంకాయల్ని ఇంకో సైడ్కి టర్న్ చేయాలి. ఇప్పుడు కర్రీ లీవ్స్, మిగిలిన మసాలా కూడా అంతా వేసి, టర్మరిక్ కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై అయ్యాక వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడికించాలి. మధ్యలో ఒకసారి మూత తీసి అంతా బాగా కలపాలి. తర్వాత మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేయాలి. ఇప్పుడు వంకాయలు ఆల్మోస్ట్ కుక్ అయ్యి ఆయిల్ పైకి వచ్చింది. ఒకసారి చిన్నగా మిక్స్ చేసుకొని కొత్తిమీర వేసి అంతా కలిపి కొంచెం సేపు అయ్యాక స్టవ్ ఆపేయాలి. ఇప్పుడు మన వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ గుత్తి వంకాయ కర్రీ పులావు, లెమన్ రైస్, బిర్యానీ, చపాతీతో చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.